వరద బాధితులకి మంచి సహాయమే అందించారంటారా ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్? ఏమో మొత్తం మేము చేసామన్నారు, టీవీలో చూస్తుంటేనే మాకు ఎవరికి లోన్ ఉండే వాళ్ళకి ఒక్కడికి అందలేదని చెబుతున్నారు. మంచి నీళ్ళు అందట్లేదు, నీళ్ళు అంతలేదు, పాలు పిల్లలు ముసలోళ్ళు మాకు ట్యాబ్లెట్లు ఎంత లేని ఉందాం, వీళ్ళే మొత్తం మేము అందరికి అందించామని చెబుతున్నారు. అది ఇంకంతకంటే అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కనుక ఉన్నట్లయితే ఎంత నష్టం లేదు, అందరికీ తిండి అన్నా దొరికేది ఒక పూట. అంటే వాలంటీర్లు ఉండకపోవడం మంచిదని కూడా టీడీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకు వాలంటీర్లు ఉన్నట్టే 50 ఏళ్ళకి ఒకళ్ళు 50 ఏళ్ళకి అందించేవాళ్ళు ఎట్లా కొట్ట, వీళ్ళు అందిలేకపోయారు. చాలా వరకు జనాలు ఇంకా ఇప్పటికీ నీళ్ళల్లోనే ఉంటున్నారు, ఉన్నారు వాళ్ళకి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళేం అందిస్తారా, ప్రభుత్వం మీ అధికారంలో ఉందో మీరు అందియాలి, కానీ ఆడందిస్తాం ఏంటి? అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఆ పడవలన్నీ కూడా టీడీపీ వాళ్ళకి సంబంధించినవే అని చెప్పేసి. అవును, టీవీలో చూస్తున్నాం అయ్యా, నన్ను ఎవరో టీవీలో చెబుతున్నాడు మాయ ఉండని వాళ్ళు ఇద్దరు చెప్పారుగా. చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులు అని కూడా చెప్తా ఉన్నారు. మరి మాయ కాదు వాళ్ళేంటి, మేమేం చేస్తాం? అయ్యే టీవీలో తెలుగుదేశం వాళ్ళే అని చెబుతున్నారు కొంతమంది, వాళ్ళ పేర్లు అన్నిటిలో వేసాడు మనుషులను కూడా. మరి ఆయన పంపించడం ఏంటి? దోమలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి పంపించాడు అంటుండే, ఏ ప్రతిదానికి ఆయన అంటున్నారుగా. అంటే లక్షల మందిని జనాల్ని చంపడానికే పడవల్ని పంపించారు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. మరి ఈయన అక్కడ ఆయన ఉండే నివాసం కాడ మొత్తం వాళ్ళతో అన్ని తిప్పాడు, అయ్యవని చంపుతాకి బొడ్డ మీద మొత్తం మునిగిపోయిందిగా, ఆయన వల్లేగా. అదేమని జగన్మోహన్ రెడ్డి దీనికి అంతా కారణం అని చెబుతున్నారు. ఇంకంతకంటే మేము అంటే వైసీపీ వాళ్ళకి చెందిన పడవలే అవి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మరి అవునేమో మరి వాళ్ళే తోలేరేమో వాటిని బయటికి బ్యారేజీని కొత్తమని. అంటే కావాలనే వైసీపీ నేతలే ఇలా చేశారు, పడవలను అలా బ్యారేజ్ని కూల్చాలని చెప్పేసి ఇలా చేశారు అంటున్నారు. అయ్యా 3 నెలల నుంచి చూస్తున్నాం, ప్రతిదీ వాళ్ళే చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? వైసీపీ వాళ్ళు చేస్తున్నారని చెబుతున్నారు. అంతకంటే మొత్తం వాళ్ళే, ఎవరికి సంబంధం లేదు. అంటే ప్రకాశం బ్యారేజ్ని కూల్చడానికే జగన్ ఇట్లా చేస్తున్నాడు, కూల్చేసి వీళ్ళందరినీ బందరు సముద్రాన్ని పంపాలని చూస్తున్నాడు. అంటే నారా లోకేష్ గారు కూడా అంటా ఉన్నారు కదా, లక్షల మందిని చంపడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు కోడి నీళ్ళు లేకుండా లక్షల మందిని చేశాడుగా, 3-4 లక్షల మంది విజయవాడలోనే, ఎక్కడదో ఎందుకు మనకి. అంటే అందరూ ఎంతో కొంత వాళ్ళకి చేతనైనంత విరాళం ఇస్తున్నారు, అన్నారు. ఉండ ఆఫీసర్లు గేపీసర్లు అంతా ఏళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి? ప్రభుత్వ వైఖరి కూడా ఏం లేదు, ప్రతిపక్షం ఎటువంటి పాత్ర పోషించట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ప్రతిపక్షం ఏముందో వాళ్ళు 10-11 సీట్లు వాళ్ళ వల్ల ఏమవుద్ది? మీరు 160-170 మంది ఉన్నారు, మీ అన్ని ప్రతిదీ మీరే చేస్తున్నారుగా. అది అంటే ఇంత జరుగుతున్నా కూడా జగన్ గారు లండన్ పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకొని కావాలని జనాల కోసం ఇక్కడే ఉన్నారు అంటున్నారు. అవును, మరి వెళ్తున్నాడుగా పాపం, నీళ్ళలో దిగి వెళ్తున్నాడు. అది ఏదో ₹1 ప్రకటించాడు, నీళ్ళు పాలు ఆడకి అందిన వరకు సాయం చేయమని చెప్పాడు ఎమ్మెల్యేలకి, ఆడకి మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు కయ్యా. అంటే ఇవన్నీ ఓన్లీ ఎన్నికల ఇవన్నీ జస్ట్ వాళ్ళ ఊరికే నార్మల్గా చేస్తూ ఉన్నారని కూడా అంటూ ఉన్నారు. వాళ్ళంతా ప్రచారం కోసం చేసుకుంటున్నారా తెలుగుదేశం వాళ్ళు, అంతకంటే ఏమి లేదు. అంటే టీడీపీ పడవలు పంపించింది కూడా ఖచ్చితంగా అంటే వైసీపీకి చెందిన కార్యకర్తలు పడవలు అక్కడికి పంపించారంటున్నారు. వైసీపీ అన్న ఉన్నలా కొడతా ఉంటే వాళ్ళు ఎందుకు పంపుతారండి? ఈ పాటికి పట్టుకొని ఆ పని ఎప్పుడో దోసేవాళ్ళు, జైల్లో బాగేవాళ్ళు. అంటే ఆ పడవల పైన కూడా వైసీపీ రంగులు ఉన్నాయని కూడా అంటా ఉన్నారు కదా. ఏముందలే, ఇప్పుడు వెళ్తా వైసీపీ రంగు వేసుకుంటే వైసీపీ కొడతాం, అట్టా కొడుతుంది. రంగు వేయాలంటే ఎంతలోకి 10 నిమిషాలు వేసి పంపొచ్చు. అంటే ఇదంతా చేసిందంతా కూడా జగన్ గారే అంటున్నారు, అది నిజమే అంటారా? జగన్ గారు కాదయ్యా, మొత్తం వాళ్ళే చేసుకున్నారు, వీళ్ళ మీద తోచేస్తున్నారు, అంతే, ఏమి లేదు. ఇప్పుడు ఆ వరదలు వచ్చినప్పుడు ప్రజెంట్ ఉన్న టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బాగానే చేసిందంటారా? అందరికీ కూడా సాయం కూడా బాగానే చేశారు. అవి కూడా ఆ పేపర్ రాకముందు నేను అనుకున్నా, కావాలని ఆ పార్టీ వాళ్ళు కావాలని చేసి పేరు చెడగొడటానికి చంద్రబాబు నాయుడు పేరు పడవలు తీసుకొచ్చి, అంత పెద్ద పడవలు తీసుకొచ్చి ఆ బ్రిడ్జిని దాన్ని ఏదో చేయాలని దాన్ని. అంటే లోకేష్ గారు కూడా చెప్పుకొచ్చారు కదా, లక్షల మందిని చంపడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు అని కూడా లోకేష్ గారు అంటున్నారు. లక్షల మంది అని కాదు, అసలు అది బ్రిడ్జిని పాడు చేయటం చెడగొడటానికనే కదా, చెడగొడటానికి తీసుకొచ్చి అది అక్కడ లంగర్ కట్టుకోండి, ఏం కట్టుకోండి, అక్కడ ఊరినే
తాడ పెట్టి కట్టేసేసి అలాగా వాటిని వదిలేసేసారు. వదిలేసేసి అడ్డం పడి దెబ్బతిన్నాయి. అంటే ఆ పడవల యజమానులు కూడా మొత్తం టీడీపీ వాళ్ళే, టీడీపీ వర్గానికి చెందిన వాళ్ళే, ఆ పడవల ఓనర్లు అందరూ కూడా టీడీపీ వాళ్ళే అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలని చెప్పుకొస్తా ఉన్నాయి కదా. టీడీపీ వాళ్ళని ఎవరు చెబుతున్నారు? టీడీపీ వాళ్ళు ఎందుకు చెప్తారు? వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. వైసీపీకి వైసీపీ వాళ్ళు చెప్తారు. వాళ్ళ ముందు ఇటుంటాడు. వీళ్ళ మీద చెప్పడం మళ్ళీ ఎదురు చేసేదాన్ని చేసింది వాళ్ళు చెప్తే పేరు చెడగొడతాను. చంద్రబాబు నాయుడు పేరు చెడగొడతాను. అంటే పడవల పైన వైసీపీ రంగులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. రంగులు అక్కడ చూసామా? రంగులు పోయి ఉంటాయి. రంగులు చూడకపోతే అది కేవలం కావాలని చేశారు. అది అక్కడ వదిలేసేసి వెళ్ళిపోయారు. అంటే వాటర్ కూడా పోకుండా ఉండటానికి, దెబ్బతినడానికి, ప్రాజెక్ట్ దెబ్బతినాలని. అంటే ఇటువంటి టైంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎలా ఉండేది అని కూడా ప్రతిపక్షాలు చెప్పుకొస్తున్నాయి. అంటే వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు కదా, ఈ టైంలో వాలంటీర్లు ఉంటే ఖచ్చితంగా అంటే ప్రతి గడపకి సాయం అందించే వాళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఇప్పుడు సచివాలయంలో కూడా ఆల్రెడీ ఇస్తున్నారు. ఇప్పుడు సచివాలయంలో కూడా ఇస్తున్నారు. అంటే వరదల్లో చిక్కుకున్న వారికి నీటి సాయం కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయింది అని కూడా అంటా ఉన్నారు కదా. నీటి సాయమా? ప్రస్తుతం తాగడానికి కూడా నీళ్ళు అందించలేకపోయారని కూడా అంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినాక చెప్తారు, అట్లాగే చెప్తారు. ఎవరికి లేవు తాగిలేరు, ఎవరికి లేవు, అందరికీ ఉన్నాయి. తాగినీరు వస్తానే ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా అంటే ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి వెళ్ళి సాయం అందించే వాళ్ళు అంటున్నారు. సాయం ఇప్పుడైనా అందిస్తున్నారు బాగానే. అంటే ఆ సచివాలయంలో కూడా పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు సాయం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆహార ప్యాకెట్లు తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా, మొత్తం అందరు కలిపి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీ రాజ్యం అయిపోయింది అని అంటున్నారా? ఎవరు అంటున్నారు? వైసీపీ వాళ్ళు అనేది. వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు కదా. అంటారు. అనడానికి ఏముంది? మాటలే కదా, మాటలే అనేది. ఓకే. అంటే ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలా చేస్తుంది, గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎలా చేస్తుంది అంటారు? ఇప్పుడు చేసేదే బాగుంది ఆ ప్రభుత్వం కంటే. వాళ్ళు ఏమైనా పట్టించుకున్నారా? అంటే ఇప్పుడు విజయవాడకు వచ్చిన వరదల్లో కూడా ఎటువంటి సాయం అందించలేదు. అంతా చేసిందంతా కూడా చేశారు, సహాయం చేశారు. టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా, వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. వాళ్ళు చెప్తారులే, అది కనపట్లేదా? చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ ఉండి ఇవన్నీ చూసి సహాయం అందిస్తుంటే ఆహారం, పొట్లాలు, పులిహారం, ఇవన్నీ ఆహారం, రైసు ఇవన్నీ అందిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని కాపాడుకోవడం కోసమే చాలా మంది ప్రాణాలు తీశాడు అని కూడా అంటా ఉన్నారు. అంటారు, అట్టాగే చెప్తారు వాళ్ళు. వాళ్ళ మాటలు వింటే ఇకేం అవసరంలా, వాళ్ళు చెప్పే మాటలు వింటే. ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవలు ఆగిపోయి అదంతా కూడా స్టక్ అయిపోయింది కదా, వీటన్నింటికి కారణం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రకాశం బ్యారేజ్ అనేది వాస్తవమే వాళ్ళు బోట్స్ అనేవి లంగర్ కట్టాల్సింది, కానీ అవి ప్లాస్టిక్ వైర్తో కట్టినాయి అంటే నమ్మటానికి వీరసక్యం కాదు. అది కావాలని చేసిందనే జనాల యొక్క అభిప్రాయం కూడా. మొత్తం ఏదో ప్రభుత్వాన్ని ఇది చేద్దాం, ఇబ్బందులు పెట్టేది ఇరికిచ్చేద్దాం అనే ఆలోచనతోనే ఉన్నారు తప్ప వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేద్దామనే ఆలోచనతో అసలు వాళ్ళు ఇప్పటి వరకు కూడా రాలే. ఎక్కడ కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేదు. చేసే వాళ్ళే వాళ్ళు ఇది చేస్తున్నారు తప్ప వేరేదేమీ లేదు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఇలా చేయించారు. అక్కడ 99% కావాలని చేసి ఉంటారని నా అభిప్రాయమే కాదు, ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆలోచన కూడా అదే విధానం. ఆ పడవల ఓనర్లు కూడా చూసుకుంటే అదైతే వచ్చేసి మొత్తం వైసీపీ రంగులు వేసి అవి మొత్తం కూడా ఒక ఆలోచన, ఒక ప్లాన్గా ప్రపంచడమే తప్ప వేరే విధంగా ఇవి అయితే యాక్సిడెంటల్గా వచ్చినవి అయితే మాత్రం కాదు. కావాలని మాత్రం వాళ్ళు చేసినటువంటి విధానం 100% గ్యారంటీ. అంటే వైసీపీ నేతలు కూడా చెప్పుకొస్తుంది ఏంటంటే ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళవే, టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళవే, వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ సన్నిహితులు అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు. లేదు సార్, అది కావాలని అది జగన్మోహన్ రెడ్డి గారి పూర్వపరం ఆలోచించిన సరే ఉంది. అతని పైన చాలా కేసులు ఉన్నాయి. జనం యొక్క ఆలోచన విధానం చూసే వ్యక్తి కాదు, కానీ అతని మెయిన్ ఏంటంటే జనాన్ని
ప్రభుత్వాన్ని జనాన్ని కూడా లాస్ చేసే విధంగా చూస్తున్నాడు తప్ప వేరే విధానం ఏమీ లేదు. అది సార్. అంటే లక్షల మందిని చంపడమే జగన్ లక్ష్యం అని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా చెప్పుకొస్తారు. ఓకే, 100% అండి. అతనికి ఏంటంటే పదవి అనేది లేకపోవడం వల్ల ఏం చేయాలో కూడా తెలియక ఎట్టయితే ప్రభుత్వాన్ని ఇది చేయాలా ఇరుకుని పెట్టాలనే ఆలోచన చూస్తున్నాడు తప్ప ప్రజల యొక్క బాగోగులు కానీ విధానం అనేది అసలు ఇప్పటివరకు చూడలేదు సార్. అతను ఇప్పటివరకు కూడా అసలు లేదు, అసలు ప్రజలు అనే విధానం లేదండి. ఇప్పటివరకు వచ్చి అంతమంది చాలామంది కూడా ఏడుస్తూ ఉంటుంటే కనీసం ఏదైనా సహాయం చేశారు సార్? ఇప్పటివరకు ఒక సహాయం కూడా చేయలేకపోయాడు. అదిగో ₹1 ఇదిగో ₹1 ఎవరికి ఇచ్చింది కూడా ఇప్పుడు ఎవరికి తెలియని పరిస్థితి. అది సార్. అంటే టీడీపీ వాళ్ళు కూడా చెప్పుకొస్తుంది ఏంటంటే అందరూ విరాళాలు ఇస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విరాళాలు ఇవ్వట్లేదు అంటూ కూడా టీడీపీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అతనికి ప్రజాక్షేమం తెలియదే సార్. ప్రజాక్షేమం తెలిస్తే ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తెలిస్తే ఇచ్చేవాడు. అతని వెనుక ఎన్నో కోట్లు ఉన్నాయి. ఆయన కానీ రూపాయి కూడా సహాయం చేసే దృష్టి ఆయనకి లేదు, చేయడు కూడా 90%. అది సార్. అంటే జనాల కన్నీళ్లు తుడవడానికి నేను లండన్ పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకున్నానని కూడా చెప్తాను. అతనికి లండన్ పాస్పోర్టు మిస్ అయిపోయింది కాబట్టి రాకుండా ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసుకున్నది తప్ప అతను కావాలని చేసుకున్నది మాత్రం కాదు. అంతే సార్. అంటే వీటన్నింటికి వెనకాల ఉండి వెనుకుండి మెయిన్ వాళ్ళు మాత్రం నడిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా 420 బ్యాచ్ సార్. ఒక విధంగా చెప్పాలంటే ఆ 420 బ్యాచ్ నమ్మడానికి వెళ్ళలేదు. జనం యొక్క మంచి చూస్తారని చూడరు. ఇంకోటి కరకట్టను కూడా ఏదో చేయాలనే ఆలోచన విధానంతో ఉన్నారు. ఆ విధానం వీలు పడక సెక్యూరిటీని టైట్ చేయడం వల్ల వాళ్ళు అక్కడ విరమించుకొని ఇప్పుడు ఈ బోట్స్ అనేవి పంపించేసి ఆ బ్యారేజ్ని ఏదో చేద్దాం చూశారు కానీ బ్యారేజ్ని ఏమీ చేయలేపారు. అది దేవుడు కట్టించినటువంటి ఆ స్థానంలో ఉంది కాబట్టి దాన్ని ఎవరో ఏమీ చేయలేని పరిస్థితి. ప్రకాశం మరి వద్దకు గేట్ల వద్దకు పడవలు వచ్చి ఆగిపోయింది కదా, ఇవన్నీ చేసిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వం చెప్తా ఉంది. అది నిజమే అంటారా? ఏమో మరి మాకు తెలియదు. నిజమా వచ్చావు మాకేం తెలుసు. మరి అంటే ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం వరదల్లో ఇరుక్కున్న వారికి అందరికి కూడా మంచిగానే సాయం చేసిందా? బాగా సాయం చేసింది. ఏమేమి సాయం చేసిందంటే అన్నీ తినే అన్నీ బట్టల కాడి నుంచి తినే కూరగాయలు అంటే పళ్ళు అంటే అన్నీ సహాయం చేసింది. బాగా చేసాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే తాగనికి మంచినీళ్ళు కూడా అందిలేకపోయింది ప్రభుత్వం అంటున్నారు. ఇప్పుడు మంచి చేసేవాళ్ళ మీద ఎవరైనా బుర్జలుతారు. అది ఇప్పుడు ఆ ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల వల్ల గేట్లు విరిగిపోయే స్టేజ్కి వచ్చింది కదా. అవును ఇరిగిపోయినాయిగా. వీటన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి టీడీపీ చెప్తా ఉంది. నిజమేనంటారా? అయితే అవ్వచ్చు. అంటే ఆ పడవలన్నీ కూడా టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళవే, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సన్నిహితులవే అవన్నీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అట్లా చెప్తా ఉంటారు. ఏముంది ఇప్పుడు దాని మీద వాటి మీద కలర్ కూడా ఉందిగా. ఇప్పుడు వైఎస్ఆర్ కలర్ కూడా ఉందిగా దాని మీద. అది అంటే కావాలని రంగులు వేసి మరి మమ్మల్ని దోషిస్తున్నారు. కావాలని రంగులు వేసి ఎవరు చేయరు. వరదలో ఆ టైంలో కావాలని రంగు ఇప్పుడు వేసిందని ఎప్పుడో వేసిన రంగులకి తేడా ఉన్నదా? కాదు, ఇప్పుడు వేసిన రంగులకొని ఎప్పుడు వేసిన రంగులకి తేడా ఉన్నదా? అంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తూ ఉన్నాయి కదా, ఇదంతా కూడా కావాలని టీడీపీ మా మీద పడుతున్న కుట్రే అని చెప్పి. లేదు, ప్రతిపక్షాలు ఏమి ఆరోపణలు ఎవరు చేయట్లా. అంతా బాగా చేస్తున్నారు అనేది అన్నారు కానీ టీడీపీ బాగా చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఎవరు ఆరోపణలు చేయట్లా దీని గురించి. అది అంటే ఈ సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లయితే ఎలా ఉండేది అంటారు? ఏమో చెప్పలేము. వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఏం చేసేవాళ్ళు, వాలంటీర్లు ఏం చేసేవాళ్ళు కాదు వాలంటీర్లు. అంటే ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పంచాయతీ సిబ్బంది 5ంటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. వాలంటీర్లు కన్నా వాళ్ళు 10ంటికి వచ్చేవాళ్ళు టాయిలెట్ అయ్యి. అంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్తో పోల్చుకుంటే గత గవర్నమెంట్ ఎలా అనిపించింది మీకు? గవర్నమెంట్గా దానికన్నా బోల్డ్ బెటర్ ఇప్పుడు గత గవర్నమెంట్ కన్నా ఇప్పుడు. అది